ఆ కేసులన్నీ బయటకు వస్తే నీ కార్యకర్తలు నీ నాయకులు అందరూ ఉంటారా బయట? జైళ్ళు సరిపోతాయా? ఇంకో 4 జైళ్ళు కట్టాలి వీళ్ళందరినీ లోపల పెట్టడానికి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. వీళ్ళు ఎవరిని లోపలేయట్లేదని. ఆ వంశీని ఒక్కడినైతే ఆడ పిచ్చుకొక్క వాడిని లోనైతే దానికి పెద్ద అడవుడు చేస్తా వాడిని ఏమైనా కొట్టారా తిట్టారా? గౌరవంగానే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కొంచెం జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది కోర్టు. కానీ అక్కడికి వచ్చి చూస్తున్నాడు అసలు ఏదైతే గన్నవరంలో జరిగిన దాడుల వ్యవహారం జరగలేదని చెప్తున్నాడుగా. గన్నవరంలో దాడి జరగలేదా? పట్టాభి గారిని ఇంటి మీదకి వెళ్ళి కొట్టలేదా? గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టలేదా? కార్లు తగలబెట్టలేదా? వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, న్యూస్ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. వీడు కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుపోయినాయా? అదే వీడు పబ్జి గేమ్ ఆడుకుంటున్నాడు. వీడికి ఏమన్నా తెలుసా? కానీ అంటున్నాడు కదా అక్కడ ఏం జరగలేదు, వాళ్ళే చేస్తున్నారు, దాడిని వాళ్ళే చేశారు, ఎస్టీఎస్ మీద దాడి చేశారని చెప్తున్నాడు. ఇప్పుడు వంశీ కూడా వెళ్ళి ఆడే కూర్చున్నాడు జైల్లో. ఇక దానికి ఏం చెబుతాం మనం? కానీ ఇంకా ఎందుకు ఆ ధైర్యం ఎలా వస్తుందంటారు అబద్ధాలు చెప్పడానికి? ఆయనకి అబద్ధాలు జనం నమ్ముతారు. మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను. 19లో అబద్ధాలు ఆడే కదా వచ్చి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. నాశనం చేశాడు రాష్ట్రాన్ని. మళ్ళీ అబద్ధాలు స్టార్ట్ చేశాడు. అంటే అంటున్నాడు ఈ కూడా ప్రభుత్వం ఏదో జనాలు ట్రాన్స్ నుండి ఓటేశారంట కదా. మరి ట్రాన్స్లో ఉండే 2019లో ఓటేశారా జనం? జనాన్ని 2019లో ట్రాన్స్లోకి తీసుకెళ్ళాడు. ఇవాళ ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చారు జనం. ఇక మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళరు. ముళ్ళకంప దగ్గరికి ఒకసారి వెళ్తారండి, రెండోసారి వెళ్ళండి ఎవడైనా. కానీ మరి ఆయన అనుకుంటున్నాడు ఇంకా నన్ను నమ్ముతున్నారు, నాకు 40% ఓటింగ్ ఉంది, 10% పోయిందని అంటున్నాడుగా. ఎందుకు ఈడు గుట్లోడు తెస్తారు రేపు ఈడీఏను సిబిఐ తొందరలో ఈడు గుట్లోడు తెస్తారు సుప్రీంకోర్టు. రోజువారీ విచారణ స్టార్ట్ అయితే బాబు చక్కకెళ్ళి జైల్లో అప్పుడు అడుగుతాడు, నాకు నల్లులు కొడుతున్నాయి, మంచం కావాలి, లేకపోతే నాకు రంభావరోసి కావాలని. అధికారులను కొట్టలేదు, ఈడు కొట్టలోడు తీయడానికి ఈడెవడండి? ఈడు ఆఫ్టర్ ఆల్ ఈడు ఒక డెకాయిట్ 18 కేసులు ఉన్నాడు. పోలీస్ అధికారిని ఈడు కొట్టలోడు తెచ్చే అంత ఇది ఉందా? మరి కుటుంబ ప్రభుత్వం వచ్చింది, పోలీస్ అధికారులు గతంలో చాలా దౌర్జన్యాలు చేశారు, ఎవరినే అనలేదే ఇంతవరకు. వాళ్ళ పోస్టులు వాళ్ళు ఉన్నారే ఒకళ్ళిద్దరు తప్ప.